మీ ఈటీవీలో. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ నగల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. డిజైనర్ల సృజన ఒకవైపు, అవి ధరించిన బాలీవుడ్ తారల అందాలు మరోవైపు చూపులను కట్టిపడేశాయి. నూతన డిజైనర్లను పరిచయం చేయడానికి, సరికొత్త మోడళ్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫ్యాషన్ షో ప్రధాన వేదికగా మారింది. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ జ్యువెలరీ షోలో దేశీయ విదేశీయ రూపకర్తలు రూపొందించిన సరికొత్త బంగారు ఆభరణాలు చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ తారలు అక్షయ్ కుమార్, సోనం కపూర్, సోనాక్షి సిన్హా, ఇతర బుల్లితెర తారలు డిజైనర్లు రూపొందించిన సరికొత్త మోడళ్లను ధరించి ర్యాంపుపై వయ్యారంగా నడిచారు. భారత్ లో ప్రసిద్ధి చెందిన నగల వ్యాపార సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగల తయారీ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ముఖ్యంగా భారత డిజైనర్లు రూపొందించిన నగలు ధరించి సోనం కపూర్, సోనాక్షి సిన్హా చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. సాంప్రదాయ, ఆధునిక డిజైన్లు ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఇప్పుడిప్పుడే నగల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్న నూతన డిజైనర్లలో ప్రతిభ వెలికి తీయడానికి, ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని రత్నాలు నగల ఎగుమతి సంఘం అధ్యక్షుడు విపుల్ షా అన్నారు. It's a platform given to all the big jewelry houses and jewelry designers. In this year there are 25 designers, new budding designers who are participating, and they will be showcasing the world class talent what they have and show it to the world what India is capable of. మన దేశానికి చెందిన ప్రముఖ నగల రూపకర్త నీరవ్ మోడీ రూపొందించిన నగలను సోనం కపూర్ ధరించగా, భారతదేశ ప్రఖ్యాత నగల తయారీ సంస్థ డీడీ మాస్ తయారు చేసిన నగలను సోనాక్షి సిన్హా ధరించారు. ఆమెతో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ర్యాంపుపై నడిచి అందరినీ అలరించాడు. సరికొత్త ఆభరణాలను పరిచయం చేయడంతో పాటు ప్రపంచంలోనే అరుదైన వజ్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. నన్సాక్, డ్రెస్డెన్ గ్రీన్, పోర్చుగస్ వజ్రాలు ప్రదర్శనకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్న ఈ ప్రదర్శన ఆగస్టు 8న ముగుస్తుంది.